ఇది మేడారానికి అతి దగ్గరలో ఉన్న కన్నెపల్లి గ్రామం. సమ్మక్క కూతురు సారలమ్మ గుడి కన్నెపల్లి గ్రామంలోనే ఉంది. ఇది మేడారం అమ్మవార్ల గద్దెల నుంచి సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పూజారులు, గ్రామస్తులు సారలమ్మను ఇంటి ఆడబిడ్డగా భావిస్తారు. జాతర సమయంలో గుడి నుంచి అమ్మవారిని మేడారం గద్దెపైకి తీసుకెళ్లే క్రమంలో సంతానం కోసం మహిళలు తడిబట్టలతో వరం పడతారు. వారిపై నుంచి అమ్మవారు దాటుకుంటూ వెళ్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల్లో విశ్వాసం. ఒకప్పుడు కన్నెపల్లిలోని సారలమ్మకు గుళ్ళుగా గుడిసెలు ఉండేవి. జాతర ముందు ఈ గుడిసెలకు మరమ్మతులు చేసేవారు. గుడిసెలకు కొత్తగా పైకప్పు అమర్చడం చేసేవారు. దీన్నే గుడి మెలగటం అంటారు. ఈ ప్రక్రియతోనే జాతర తొలి పూజ కార్యక్రమాలు మొదలయ్యేవి. ఇప్పుడు గుడిసెలు లేవు. వీటి స్థానంలో భవనాలు కట్టారు. గుడిసెలు లేకున్నా జాతరకు 2 వారాల ముందు గుడి మెలిగే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జాతరకు సరిగ్గా వారం రోజుల ముందు దేవతలు ఉండే ఆవరణాలను శుద్ధి చేసి ముగ్గులు వేసి అలంకరిస్తారు. దీన్నే మండమెలిగే పండుగ అంటారు. గుడి మండమెలిగే కార్యక్రమాలు తల్లుల వారంగా భావించే బుధవారాల్లోనే జరుగుతాయి. ఇదే రోజున సమ్మక్క వారంగా భావించి భక్తులు తమ ఇళ్లను శుద్ధి చేసుకుంటారు. గుడిమెలిగే పూజా కార్యక్రమం ముగిసేంత వరకు పూజారులు ఉపవాసం ఉంటారు. సారలమ్మ ఆలయంలో సారలమ్మ పూజారులు ఉదయాన్నే స్నానమాచరించి ఆలయానికి చేరుకుంటారు. ఆలయం లోపల బయట ఉన్న బూజు దులిపి నీటితో కడిగి శుభ్రం చేస్తారు. అనంతరం కాక వంశం ఆడపడుచులు గుడి లోపల బయట అలుకుపోతలు వేసి పసుపు కుంకుమలతో ముగ్గులు వేసి అలంకరిస్తారు. మామిడి తోరణాలు కడతారు. సారలమ్మ వస్త్రాలు, పూజా సామాగ్రిని శుద్ధి చేస్తారు. సారలమ్మ వడేరాలను పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ధూప దీపాలు వెలిగించి సారలమ్మకు పూజలు చేస్తారు. ఈ గుడిమెలిగే పండగతో జాతర ఉత్సవాలు ప్రారంభమవుతాయి.